ఎల్లమ్మ దేవి నమః. శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, హుస్నాబాద్ టౌన్, సిద్దిపేట జిల్లా. క్రోధినామ సంవత్సర ఉత్తరాయణ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర ప్రారంభమవుతుంది. ప్రారంభమై అంటే తేదీ 23/5/2024 నుండి తేదీ 22/6/2024 వరకు నెల రోజుల పాటు జాతర నడుస్తుంది. వైశాఖ పౌర్ణమికి వార్షికాలు కట్టడంతో ప్రారంభమైన జాతర మరి జ్యేష్ఠ పౌర్ణమితో వార్షికాలు విప్పడంతో ఇది జాతర ముగుస్తుంది. ఈ జాతరకు గాను మరి సుమారుగా 1,00,000కు పైగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ముఖ్యంగా ఈ అమ్మవారికి ప్రతి మహిళ కూడా వడిబియ్యం పోయడము, అమ్మవారికి చీర బట్టలు పెట్టడం, స్వామివారికి తువాల పెట్టి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. ముఖ్యంగా అమ్మవారు దర్శనం చేతనే మరి ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా కూడా తొలగిపోతాయనేది భక్తుల యొక్క నమ్మకము. దర్శనం చేతనే ఆరోగ్యం కూడా పొందుతారట, అనారోగ్యం వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి ముఖ్యంగా భక్తులు సంతానం కోసం బాగా ముడుపులు కట్టడం ఇక్కడ మరి ప్రత్యేకత. ముఖ్యంగా ఈ యొక్క గౌడ కులస్తులు మరి కట్టినటువంటి భాషికాలు నెల రోజుల పాటు ఉంచడం మరి మన రాష్ట్రంలో కూడా ఎక్కడ లేనటువంటి సాంప్రదాయం మన హుస్నాబాద్ ఎల్లమ్మకు ఉన్నది. కాబట్టి భక్తులు పెద్ద ఎత్తున దర్శించడానికి గాను మరి మహామండపం నిర్మాణము మరియు క్యూ లైన్లు, తర్వాత మంచినీటి సౌకర్యము ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా బోనాలు చెల్లించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. పట్నాలు వేసుకొని మంచిగా మరి వాళ్ళ బంధుమిత్రులతో ఉండి భోజనాలు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది ఆ యొక్క అమ్మవారి దీవెనలు పొందుతూ ఉంటారు భక్తులు. దేవాలయం జాతర 23/5/2024 నుండి జాతర స్టార్ట్ జరుగుతూ ఉంది. దీనికి గాను భక్తులకు అందరికీ కూడా సౌకర్యాల కొరకు అన్ని సౌకర్యాలు, వాటర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న వచ్చిన భక్తులకు నీడ కానివ్వండి, అందరికి కూడా మంచిగా ఉండాలని భక్తుల కొరకు ఇక్కడ మండపం కూడా మనకు త్వరలో స్టార్ట్ అయింది, కానీ కొద్దిగా ఇబ్బందికరంగా స్థాపడకపోయింది. దానికి కూడా తడకలేయించి వచ్చిన భక్తులకు పట్టణాలకు కానీ దేనికి కానీ ఉండడానికి మంచిగా జరగాలి, భక్తులందరికీ కూడా మంచిగా ఉండాలని భక్తులకు అందరికి కూడా సౌకర్యాలు అన్నీ చేయడం జరుగుతూ ఉంది. మరియు ఇక్కడ క్యూ లైన్లు కానివ్వండి, ఇక్కడ పోయడం వచ్చిన భక్తులకు వెనుక ఇది వంటలు చేసుకోవడానికి వాటర్ కానివ్వండి, శానిటరీ కానివ్వండి, ఏది కానీ అన్నిటి కూడా సౌకర్యాల కొరకు మా ఈఓ గారు, మా యొక్క సిబ్బంది, మా యొక్క ధర్మకర్త మండలి చైర్మన్ కానీ, అధ్యక్షులు, డైరెక్టర్ కానీ అందరూ కూడా సహకరించి చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా ప్రజలు కూడా సహకరించాలని మీ అందరికీ కూడా కోరుకుంటున్నాను. మరొకటి ఏంటంటే ఎల్లమ్మ తల్లికి గౌడ కులస్తులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌడ కులస్తులు అందరూ ఇంటింటికి దయచేసి అందరూ కూడా మీ బాధ్యతగా మీదే గుడి అనుకోండి, తప్పకుండా వచ్చి మీరు ఒక కార్యకర్తగా ఒక ధర్మకర్తగా పనిచేసి ఇక్కడ దీన్ని మంచి జాతరగా పేరు తెచ్చుకోవడానికి మనకు మంచి పేరుంది. ఇక్కడ హుస్నాబాద్ జాతర గురించి అందరూ కూడా పాల్గొని రాగలరని గౌడ సోదరులందరికీ కూడా నమస్కరించి చెప్తా ఉన్నాను.